హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రముఖ రెప్యూటెడ్ కంపెనీ అని మనకు తెలుసండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్కి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి తర్వాత మనకి జాబ్ గ్యారంటీగా ఇస్తామని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. సో అదేంటంటే మీకు 2 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చండి. అంటే ఏ డిగ్రీ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ICICIcareers.com ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి. ఇది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ మణిపాల్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే, ఐసిఐసిఐ బ్యాంక్ మణిపాల్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్. ఇది ఎలా ఉందో చూద్దాము. గెట్ ఎ జాబ్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే ఏంటి, మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జాబ్ కంపల్సరీ అంటున్నారు. అండ్ ఎర్న్ 2.32 lakh to 2.6 lakh వైల్ యూ లెర్న్ అంటే ఏంటంటే స్టైఫండ్ అనేది మనకి ఇస్తా అంటున్నారు ఆ ప్రోగ్రామ్ మొత్తంలో. ఇది 1 year ఉంటుందండి ట్రైనింగ్ పీరియడ్ టోటల్. అంటే ఏంటంటే మీకు అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు వాళ్ళు బ్యాంకింగ్ది. దీనికి డీటెయిల్స్ ఎలా ఇచ్చారో చూద్దాము. దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందంటే అప్లికెంట్ షుడ్ బి బిలో 27 years ఆఫ్ ఏజ్, మినిమం 18 years నుండి మ్యాక్సిమం 27 years వరకు ఉండాలండి ఏజ్ అనేది. దీనికి గ్రాడ్యుయేషన్ విత్ 55% అగ్రిగేట్ ఉండాలంటున్నారు ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అండి. అంటే ఇంజనీరింగ్ కానీ లేదంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎనీ డిసిప్లిన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందంటే స్టైఫండ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఏ టోటల్ స్టైఫండ్ ఆఫ్ 2.32 lakh to 2.6 lakhs విల్ బి పేడ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తంలో మనకి 2.3 నుండి 2.6 lakhs వరకు కూడా స్టైఫండ్ వస్తుంది అంటున్నారు. స్టార్టింగ్ శాలరీ సిటీసీ ఎంత ఉంటుందంటే 5 lakhs నుండి 5.5 lakh వరకు ఉంటుంది. అది బేస్డ్ ఆన్ లొకేషన్ని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఇస్తారు. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ మనకి రౌండ్ 1, రౌండ్ 2 ఉంటాయి. ఫస్ట్ రౌండ్ 1లో ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రౌండ్ 2లో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 2 క్వాలిఫై అయితే మీకు మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. ఈ ప్రోగ్రాంలో హైలైట్స్ ఏంటో ఇక్కడ మనం మెన్షన్ చేశారు చూద్దామండి. ఫస్ట్ ఏంటి, గెట్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫర్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే బీ ఏ పార్ట్ ఆఫ్ 1 year కోర్స్ విత్ 4 months ఆఫ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటున్నారు. ఇప్పుడు మనం ట్రైనింగ్ మొత్తం కూడా 1 year కోర్స్ అనుకున్నాము, దానిలో 4 months అనేది ఏంటంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇస్తారంట. అది కూడా ఐసిఐసిఐ మణిపాల్ అకాడమీ బెంగళూరు క్యాంపస్లో ఉంటుంది. తర్వాత 2 months ఆఫ్ ఇంటర్న్షిప్ అట్ ఐసిఐసిఐ బ్రాంచెస్ ఉంటుంది. తర్వాత 6 months మామూలు జాబ్ రిలేటెడ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. టోటల్ వచ్చి మీకు 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 year ట్రైనింగ్లో కూడా మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు వాళ్ళు. అది ఎంత అంటే 2.32 lakh నుంచి 2.6 lakhs వరకు ఉంటుందండి. అదేంటంటే డిపెండింగ్ ఆన్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, దాన్ని బట్టి మీకు వేరియేషన్ ఉంటుంది. అలాగే ఆపర్చునిటీ టు జాయిన్ ఐసిఐసిఐ బ్యాంక్ వన్స్ మీకు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ప్రొబేషనరీ ఆఫీసర్స్ కానీ డెప్యూటీ మేనేజర్స్ ఇలా పోస్టులకి మీకు జాబ్ అయితే ఇస్తారు. తర్వాత ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాము. ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటంటే టర్మ్ 1, టర్మ్ 2 అండ్ టర్మ్ 3 అని ఇచ్చారు. టర్మ్ 1లో వచ్చేసి మనకి ఇది ఫస్ట్ 4 months అనుకున్నాం కదా, ఈ 4 monthsలో బెంగళూరులో ట్రైనింగ్ ఉంటుంది. దానికి మీకు మంత్లీ స్టైఫండ్ 5,000 rupees ఇస్తారండి. అలాగే టర్మ్ 2లో 2 months కోర్స్ అది ట్రైనింగ్, దానిలో వచ్చేసి మంత్లీ స్టైఫండ్ 22,000 నుండి 24,000 అంటే మీకు లొకేషన్ బట్టి అన్నారు కాబట్టి అందుకని వేరియేషన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టర్మ్ 3లో 6 months కాబట్టి ట్రైనింగ్ జాబ్ రిలేటెడ్ ట్రైనింగ్ అనమాట. దీనికి వచ్చేసి మంత్లీ స్టైఫండ్ 28,000 నుండి 32,000 వరకు ఉంటుందండి. 3 termsలో ఇలా ఉంటుంది స్టైఫండ్ అనేది. నెక్స్ట్ మనకి హౌ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ పిఓ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. వన్స్ యూ సబ్మిట్ ఆల్ ద డీటెయిల్స్ ద అప్లికేషన్ ఐడి విల్ బి సెండ్ టు ద రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. మీరు అన్నీ కూడా ఆ అప్లికేషన్ అంతా ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అన్నప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఐడి అయితే మీ మెయిల్కి అయితే వస్తుంది అంటున్నారండి. అలాగే దీనికి ఏజ్ లిమిట్ ఎంతో అనుకున్నాం కదా, 27 years ఉండాలి, దానికంటే ఎక్కువైతే ఉండకూడదు. గ్రాడ్యుయేషన్లో మీకు 55% మినిమం ఉండాలండి అగ్రిగేట్ మార్క్స్. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ త్రూ ఈమెయిల్ అండ్ SMS అబౌట్ ఫర్దర్ ప్రాసెస్. మీకు ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా అనుకున్నాము,
ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఈ రెండు కూడా స్టేజెస్ అయిపోయిన తర్వాత మీకు కమ్యూనికేషన్ మెయిల్ కానీ SMS కానీ దాని ద్వారా మీరు సెలెక్ట్ అయ్యారో లేదనేది వీళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు. టోటల్ కోర్స్ ఫీజు మనము 2,55,000 అనేది ఇంక్లూడింగ్ GST. నార్మల్ ఫీజు వచ్చేసి 2,36,000 అండి. తర్వాత ట్యాక్సెస్ వచ్చేసి 19,500. టోటల్ కోర్స్ ఫీ అంటే 1 ఇయర్కి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దానికి 2,55,500 అయితే మనం ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంత ఫీ ఉందని ఒకసారి కంగారు పడొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫీ కూడా ఎలా ఉంటుందంటే మనకి ఎవ్రీ మంత్ వీళ్ళు 1 ఇయర్లో 3 టర్మ్స్గా మనకి ఇక్కడ స్టైఫండ్ పే చేస్తున్నారు. సో ఆ స్టైఫండ్ ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు ఇక్కడ చూడండి, మనకు ఒక ఫెసిలిటీ అయితే ఇక్కడ కల్పించారు వీళ్ళు. ఎడ్యుకేషనల్ లోన్ ఫెసిలిటీ ఇస్తున్నారు ICICI బ్యాంక్ వాళ్ళే. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం సడన్గా ఫీ మొత్తం పే చేయలేం కాబట్టి మీరు ICICI ఇప్పుడు మీరు ఈ ఫీజు కూడా ఎప్పుడు చెల్లించాలంటే మీరు వన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్ ఫీ పే చేయాలి. అది కూడా మీరు మొత్తం కూడా ఒకసారి చెల్లించాల్సిన అవసరం లేదండి. వీళ్ళు మనకి లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ వస్తుంది కదా, దానిలోంచి డిడక్ట్ చేసే విధంగా కూడా మనం ఆప్షన్ పెట్టుకునే వీలు కల్పిస్తున్నారు వీళ్ళు. కాబట్టి కంగారేం పడక్కర్లేదు ఫ్రెండ్స్. మంచి కోర్సు ఇది. కోర్స్ అయిన వెంటనే మీకు జాబ్ అయితే గ్యారంటీ అంటున్నారు. కాబట్టి మీకు బ్యాంకింగ్ ఫీల్డ్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇది కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే January 2, 2024 నుంచి మీరు ఎవరైతే అప్లై చేస్తారో ఆ మెరిట్ లిస్ట్ తీసిన వాళ్ళకి ఆ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ జాబ్ గ్యారంటీ అని కూడా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, గెట్ గ్యారంటీడ్ జాబ్ ఇన్ ICICI బ్యాంక్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. కాబట్టి మనము ఫీ పే చేయాలి అన్న కంగారు ఏం లేదు. మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళే స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి కష్టమైతే కాదు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, అప్లై నౌ అని చెప్పి. దీని మీద అయితే క్లిక్ చేయాలండి. అప్లై నౌ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది డిస్క్లైమర్. సో ఐ అగ్రీ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ID, గ్రాడ్యుయేషన్ ఉందా లేదా అనేది, కరెంట్ పిన్ కోడ్, మన అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం రెజ్యూమే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ డ్రాగ్ చేసి మీ రెజ్యూమే ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కిందకు వస్తే అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. మీకు అప్పుడు అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ అయితే ఒకటి వస్తుంది. సో అప్పుడు మీరు అప్లై చేసినట్లు అనమాట. ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.